జాబ్ మేళా విద్యార్థులకు ఒక గొప్ప అవకాశమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బొగ్గులకుంటలోని మెథడిస్ట్ కాలేజీలో మెగా జాబ్ మేళాను మంత్రి తలసాని ప్రారంభించారు. చదువుకు తగిన జాబ్ చేసినప్పుడే విద్యార్థులకు తల్లిదండ్రులకు మరింత గౌరవమని చెప్పారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో అనేక మందికి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ శాఖల్లో 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మెడికల్ కాలేజ్, నీకు డిగ్రీ కాలేజీలు వచ్చినాయి, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. దాంతోపాటు మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి, దీంట్లో కూడా ఒక 7,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియము మరి విద్యను కూడా ఈ సంవత్సరమే ఇంట్రడ్యూస్ చేయడం, ఇట్లా చాలా కార్యక్రమాలను తీసుకొని హైదరాబాద్ గ్లోబల్గా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఉన్న ల్యాండ్ ఆర్డర్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ కండిషన్ ఏంటి, కనెక్టివిటీ ఏంటి, బ్రహ్మాండమైనటువంటి స్టీల్ బ్రిడ్జ్లు వచ్చినాయి, రోడ్ కనెక్టివిటీ పెరిగిపోయింది, గుంటదామాలు, గార్డెన్స్, ఫుట్పాత్లు, బస్ బేలు, ఇంత అద్భుతంగా. అసలు చాలా మందికి ఏంటంటే నీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగి గచ్చిబౌలి ప్రాంతం నుంచి వస్తుంటే మనం ఎక్కడ ఉన్నామా, అమెరికాలో ఉన్నామా, వేరే దేశంలో ఉన్నామా అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కొట్టొచ్చినట్టు. కాబట్టి ఇవన్నీ సక్సెస్ ఏముంది, దాని మీద పడిన ఈ యొక్క శతాబ్ది ఉత్సవాలు కూడా అంత